Good morning to all. So today's session we are going to discuss differences between the D and F block elements. Comparison between D block and F block elements. So today's session మనం comparison between D block and F block elements. అంటే మనకి ఇది థర్డ్ సెమిస్టర్లో మనకి సో ఇది క్లాస్ 12 కూడా యూజ్ అవుతాయి స్టూడెంట్స్ ఈ టాపిక్స్ అనేవి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కెమిస్ట్రీ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ కంప్లీట్ చేసుకుని ఉన్నాం ప్రీవియస్గా సో ఫస్ట్ యూనిట్లో. సో అలానే మనం ఇక్కడ సెకండ్ యూనిట్లో కెమిస్ట్రీ ఆఫ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ రెండు ఉన్నాయి కాబట్టి సో కంపారిజన్ బిట్వీన్ డి అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇక్కడ మనం 6 పాయింట్స్ని డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం సో కంపారిజన్ బిట్వీన్ డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సెకండ్ వన్ సైజు, సో థర్డ్ వన్ అయనైజేషన్ పొటెన్షియల్, అలానే ఫోర్త్ది ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్, సో అలానే ఫిఫ్త్ వన్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్, సో లాస్ట్ వన్ వచ్చేసరికి మనకి ఆక్సిడేషన్ స్టేట్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మనం ఫస్ట్ చెప్తాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈసీ అంటాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనం చూసుకున్నట్టయితే సో డి బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ the differentiating electron enters into differentiating electron ante last electron enters into penultimate shell n-1 అంటాం. సో while in F block elements the differentiating electron enters into anti-penultimate shell n-2. సో ఇక్కడ మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం డి బ్లాక్ ఎలిమెంట్స్లో పెనల్టిమేట్ షెల్ అంటే సో మనం లాస్ట్ షెల్ని వ్యాలెన్సీ షెల్ అంటాం. వ్యాలెన్సీ షెల్కి బిఫోర్ ఉన్న షెల్ని మనం డిఫరెన్షియేట్, సో లాస్ట్ షెల్కి బిఫోర్ ఉన్న షెల్ని మనం పెనల్టిమేట్ షెల్ అంటాం. దాన్ని n-1తో డినోట్ చేస్తాం. సో అలానే n-1కి ఇంకా ముందు ఉండే షెల్ని యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. సో ఇక్కడ మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్లో యాంటీ పెనల్టిమేట్ షెల్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ పెనల్టిమేట్ షెల్లోకి ఎలక్ట్రాన్స్ ఎంటర్ అవుతాయి. డి బ్లాక్లో చూసుకున్నట్టయితే సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ అనేది పెనల్టిమేట్ షెల్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. లాస్ట్ షెల్కి బిఫోర్ ఉండే షెల్ని పెనల్టిమేట్ షెల్ అంటాం. అలానే వైల్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, సో ఈ పెనల్టిమేట్ షెల్కి ఇంకా ముందు ఉండే షెల్ని యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. అక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఎంటర్ అవుతాయి అనమాట. సో నెక్స్ట్ మనం సైజ్ గురించి డిస్కస్ చేసుకుంటాం. సైజ్, the size of d block elements are smaller. The size of d block elements the size of d block elements are smaller than those of F block elements. The size of D block elements are smaller గా ఉంటాయి than those of F block elements. ఇక్కడ మనం F block చూసుకున్నట్టయితే సో మనం బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో ఉంటాయి. బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్లో
సో 2 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్గా ఉంటాయి. లాంథనైడ్స్ 58 to 71, యాక్టినైడ్స్ 90 to 103. అంటే 4F సిరీస్ 5F సిరీస్ ఉంటాయి. సో వాటిని మనం లాంథనైడ్స్ అంటే అటామిక్ నెంబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో ఎ బ్లాక్ ఎలిమెంట్స్లో సైజ్ ఎక్కువగా ఉంటుంది. అదే డి బ్లాక్ ఎలిమెంట్స్ కన్సిస్ట్ ఆఫ్ 4 సిరీస్ ఆఫ్ ఎలిమెంట్స్ 3D, 4D, 5D, 6D. సో 3D సిరీస్ చూసుకున్నట్టయితే అటామిక్ నెంబర్ 21 నుంచి 30 వరకు ఉంటుంది. అలానే 4D సిరీస్. సో ఇంకా మనకి చూసుకున్నట్టయితే ఎ బ్లాక్ ఎలిమెంట్స్తో అటామిక్ నెంబర్స్ లెస్గా ఉంటాయి కాబట్టి ద సైజ్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ స్మాలర్ దాన్ దోస్ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ని మనం డిస్కస్ చేసుకుంటాం స్టూడెంట్స్. సో థర్డ్ ఫ్యాక్టర్ ఈస్ థర్డ్ పాయింట్ అయనైజేషన్ పొటెన్షియల్. అయనైజేషన్ పొటెన్షియల్ చూసుకున్నట్లయితే సో డి బ్లాక్ ఎలిమెంట్స్కి అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది ఎ బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే సో ఇన్ ఏ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది సో టాప్ టు బాటమ్ అనేది డిక్రీజ్ అయింది కాబట్టి సో అయనైజేషన్ పొటెన్షియల్ డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సో తక్కువ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ యొక్క సైజ్ కంటే డి బ్లాక్ ఎలిమెంట్స్ సైజ్ తక్కువ కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ అయనైజేషన్ పొటెన్షియల్. Ionization potential. The ionization potential of D black elements, the ionization potential, the IP of D black elements, IP అంటే ionization potential, IP of D black elements are much higher than those of a black elements. సో అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది డి బ్లాక్ ఎలిమెంట్స్కి సో బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఎందుకంటే డి బ్లాక్ ఎలిమెంట్స్కి సైజు కంపేర్ టు బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే సైజ్ తక్కువగా ఉంటుంది కాబట్టి సో అయనైజేషన్ పొటెన్షియల్ డి బ్లాక్ ఎలిమెంట్స్కి ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ కాంప్లెక్స్ ఫార్మేషన్. సో డి బ్లాక్ ఎలిమెంట్స్లో కాంప్లెక్స్ ఫార్మేషన్ అనేది ఈజీగా జరిగింది కంపేర్ టు దట్ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్. ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ డి బ్లాక్ ఎలిమెంట్స్ అలానే వాడచ్చు, డి బ్లాక్ ఎలిమెంట్స్ అని వాడచ్చు. లేదంటే ద ఫార్మేషన్ ఆఫ్ కాంప్లెక్సెస్ ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఈజ్ ఈజీలీ the formation of complexes in D black elements easily than those of black elements. ఏ బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే డి బ్లాక్ ఎలిమెంట్స్లో సో ఈజీగా కాంప్లెక్స్ ఫార్మేషన్ ఉంటుంది. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం ఎబిలిటీ టు ఫార్మ్ కాంప్లెక్సెస్ ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో. సో అలానే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి మనం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అనేవి డి బ్లాక్ ఎలిమెంట్స్లో మనం సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఈజీగా డిటర్మైన్ చేయొచ్చు. సో ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ can be interpreted సో ఇంటర్ప్రిటెడ్ అనే వర్డ్ వాడతారు స్టూడెంట్స్. ఇంటర్ప్రిటెడ్ అంటే డిటర్మైన్ అనొచ్చు లేదంటే ఐడెంటిఫికేషన్ అనొచ్చు, ఐడెంటిఫై అనొచ్చు. నేను ఐడెంటిఫై రాస్తున్నా. కెన్ బి ఇంటర్ప్రిటెడ్ ఈజీలీ. సో ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. డి బ్లాక్ ఎలిమెంట్స్లో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్
కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ అంటే డిఫికల్ట్ టు ఇంటర్ప్రిటెడ్ అంటాం. సో ఈజీగా ఐడెంటిఫై చేయలేము. while in the magnetic properties of a block elements, while in a block elements difficult to ఇలా కూడా వాడచ్చు. difficult to interpret అనే ఇలా వాడతాడు. సో నాట్ ఐడెంటిఫైడ్ ఈజీలీ సో ఈజీగా ఐడెంటిఫై చేయలేం. మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ బ్లాక్ ఎలిమెంట్స్లో మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేం. సో 61 వచ్చేసరికి ఆక్సిడేషన్ స్టేట్స్ అనమాట. ఒకసారి రీకాల్ చేస్తున్నా. సో ఫస్ట్ వన్ మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ డిస్కస్ చేసుకున్నాం. సైజు, థర్డ్ వన్ అయనైజేషన్ పొటెన్షియల్. ద అయనైజేషన్ పొటెన్షియల్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మచ్ higher than those of black elements, like complex formation. The formation of complexes in D block elements easily than those of black elements. So formation of complexes అనేవి సో ఈజీగా D block elements లో black elements కంటే ఈజీగా ఫామ్ అవుతాయి. Magnetic properties. The magnetic properties of D block elements can be interpreted easily. Interpreted అంటే identify easily, while in a block elements difficult to interpret. So not identify easily. 6th one వచ్చేసరికి మనకి ఆక్సిడేషన్ స్టేట్. సో ఆక్సిడేషన్ స్టేట్ ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్టయితే డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఆక్సిడేషన్ స్టేట్ అనేది చూసుకున్నట్టయితే ఆక్సిడేషన్ స్టేట్ ఎలా ఉంటుంది అంటే డి బ్లాక్ ఎలిమెంట్స్లో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది డి బ్లాక్ ఎలిమెంట్స్కి. అలానే ఎ బ్లాక్ ఎలిమెంట్స్లో ల్యాంథనైడ్స్కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండదు అనమాట. పర్టికులర్గా చెప్పాలంటే ల్యాంథనైడ్స్కి సో మనకి ఎ బ్లాక్ ఎలిమెంట్స్లో ల్యాంథనైడ్స్కి సో ఏముండదు, వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండదని చెప్తాం అనమాట. సో నేను ఆక్సిడేషన్ స్టేట్ 6th వన్ ఇక్కడ రాస్తున్నాను. 6th ప్రాపర్టీ ఆక్సిడేషన్ స్టేట్. 6th ప్రాపర్టీ ఆక్సిడేషన్ స్టేట్. The oxidation state of D block elements లేదంటే D block elements show variable oxidation states వాడదాం. D block elements show variable oxidation states. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను మీకు కెమిస్ట్రీ ఆఫ్ D block elements లో. D block elements కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, చాలా ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సో ఎందుకంటే సో మనం ట్యాబులర్ ఫామ్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం. అలానే బ్లాక్ ఎలిమెంట్స్లో యాక్టినైడ్స్కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి, కానీ ల్యాంథనైడ్స్కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్ ఉండదు. ఇన్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ particularly lanthanides no variable oxidation states. No much variable అనొచ్చు, లేదంటే no variable oxidation states. పర్టికులర్గా బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే ల్యాంథనైడ్స్కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండవు అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆక్సిడేషన్ స్టేట్స్ డి బ్లాక్ ఎలిమెంట్స్ షో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఇన్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎ బ్లాక్ ఎలిమెంట్స్లో పర్టికులర్గా ల్యాంథనైడ్స్ ఉండవు అన్నమాట. పర్టికులర్లీ ల్యాంథనైడ్స్ నో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్. సో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండవు, యాక్టినైడ్స్కి ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఉండవు కాబట్టి పర్టికులర్గా అని చెప్పాం, పర్టికులర్గా ల్యాంథనైడ్స్కి ఉండవు. ఇవి స్టూడెంట్స్ 6 ప్రాపర్టీస్ డిస్కస్ చేసుకొని మనం సో కంపారిజన్ బిట్వీన్ డి బ్లాక్ అండ్ ఎ బ్లాక్ ఎలిమెంట్స్ని చెప్తాం. ఫస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఒకసారి రీకాల్ చేస్తున్నా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్టయితే డి బ్లాక్ ఎలిమెంట్స్లో
డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ అంటే లాస్ట్ ఎలక్ట్రాన్ సో పెనల్టిమేట్ షెల్లోకి n-1 షెల్లోకి ఎంటర్ అయింది. అదే బ్లాక్ ఎలిమెంట్స్లో సో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ లాస్ట్ ఎలక్ట్రాన్ యాంటీ పెనల్టిమేట్ షెల్ n-2 షెల్లోకి ఎంటర్ అయింది అనమాట. సైజ్ చూసుకున్నట్టయితే డి బ్లాక్ ఎలిమెంట్స్కి సైజ్ తక్కువగా ఉంటుంది ఏ బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే. థర్డ్ వన్ వచ్చేసరికి మనకి సో సైజ్ తర్వాత అయనైజేషన్ పొటెన్షియల్ చూసుకున్నట్టయితే సో డి బ్లాక్ ఎలిమెంట్స్కి అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది ఏ బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే. సో అది మనకి అయనైజేషన్ పొటెన్షియల్. అలానే కాంప్లెక్స్ ఫార్మేషన్ చూసుకున్నట్టయితే డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఈజీగా కాంప్లెక్స్ని ఫార్మ్ చేస్తాయి ఏ బ్లాక్ ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే. అలానే ఫిఫ్త్ ప్రాపర్టీ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ డి బ్లాక్ ఎలిమెంట్స్లో ఈజీగా ఇంటర్ప్రిట్ చేయొచ్చు, ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, ఏ బ్లాక్ ఎలిమెంట్స్లో ఈజీగా ఐడెంటిఫై చేయలేము. అలానే ఆక్సిడేషన్ స్టేట్ చూసుకున్నట్టయితే డి బ్లాక్ ఎలిమెంట్స్కి వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉంటాయి. సో కంపేర్ దట్ ఆఫ్ ఏ బ్లాక్ ఎలిమెంట్స్లో ల్యాథనైడ్స్కి సో వేరియబుల్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండవు. ఇది స్టూడెంట్స్, ఇది మనకి కంపారిజన్ బిట్వీన్ డి బ్లాక్స్ అండ్ ఏ బ్లాక్ ఎలిమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టూడెంట్స్.